మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఒక ఫిలాసఫర్. ఒక చిన్న రియల్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు సాక్రటీస్ దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. అతను అడిగాడు, గురుగారు, నాకు సక్సెస్ కావాలి, లైఫ్లో పెద్దవాడిగా అవ్వాలి, ఎలా? సాక్రటీస్ అతన్ని మరుసటి రోజు నది దగ్గరకు రమ్మన్నాడు. తరువాత రోజు ఇద్దరూ నది లోపలికి నడిచారు. అచానక్గా సాక్రటీస్ ఆ యువకుడి తలను నీళ్లలో బలంగా నొక్కేశాడు. యువకుడు తడబడుతున్నాడు, గాలికోసం పోరాడుతున్నాడు. కొన్ని సెకండ్ల తరువాత సాక్రటీస్ వదిలేశాడు. యువకుడు బయటకు వచ్చి బిగ్గరగా శ్వాస తీసుకున్నాడు. సాక్రటీస్ ప్రశ్నించాడు, నీళ్ల లోపల ఉన్నప్పుడు నీకు ఏమి కావాలనిపించింది? యువకుడు చెప్పాడు, గాలి, కేవలం గాలి మాత్రమే. అప్పుడు సాక్రటీస్ నవ్వుతూ అన్నాడు, నీకు సక్సెస్ కూడా అలా గాలిలాగా అవసరమనిపిస్తే అప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు. ఇక్కడే ఫిలాసఫీ మొదలవుతుంది. మనకు నిజంగా ఏమి కావాలి? మన కోరిక ఎంత బలంగా ఉంది? మీరు నిజంగా ఏదైనా కోరుకుంటున్నారా, లేక కేవలం మాటల్లోనే అంటున్నారా? ఈ స్టోరీ మీకు టచ్ అయితే లైక్ కొట్టండి, హార్ట్. కామెంట్లో చెప్పండి, నేను గాలిలా కోరుకుంటున్నది ఏంటి?